ఆధిపత్యం మీ దగ్గర కూడా ఆయన పూతలపట్టు ఆయన బాబు గారు మాట్లాడిందో, లేకపోతే మొన్న ఈ మధ్యన ఇంకొక ఆవిడ మహిళా ఎమ్మెల్యే కూడా మాట్లాడింది. ముందు మాట్లాడిన తర్వాత మార్చారు అనుకోండి. అంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది, వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేయాలి, మనం వినకపోతే గనక మనల్ని తొక్కిపడేస్తారు అని చెప్తుంటారు. అట్లాంటిది మీరేం ఫేస్ చేశారు? అట్లా అంటే సీట్ల విషయంలో కాస్త వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి అట్లా ఎమోషనల్గా మాట్లాడేస్తుంటారు. అట్లా ఏమి ఉండదు. పార్టీలో గౌరవం ఇస్తారు, నిజంగా ఖచ్చితంగా గౌరవిస్తారు. ప్రతి ఎమ్మెల్యే గారు సీఎం గారిని కలుస్తారు, మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. సీఎం గారు బాగా గౌరవిస్తుంటారు ఎమ్మెల్యేలని. అంటే సీఎం గారు గౌరవం ఇస్తారు కానీ కింద లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గౌరవం ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు, లేకుండా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ వాళ్ళు బ్రదర్ లాగా చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఫోన్ చేయండి, అడగండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వడం వేరు, మీకు ఆ ఫీలింగ్ కల్పిస్తుంది. నాకు ఆ ఫీలింగ్ ఉంది కదా, ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎప్పుడు సింక్ అవుతుంది అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. మనిషిని బట్టి వేవ్ లెంత్ ఫిక్స్ చేసుకొని పోతుండాలి. సో అలా అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఓ రాజకీయ నాయకుడికి మీకు ఉండే తేడా ఏంటంటే మీరు రాజకీయ నాయకుడిలాగా ఎమర్జీ కాల, కానీ రాజకీయాలలో పనిచేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన గ్యాప్ అంటే ఒక ఉద్యోగస్తుడిగా పనిచేసేటప్పుడు లాయల్టీ, అదే సందర్భంలో నాయకుడిగా పనిచేసేటప్పుడు మీ దగ్గర లాయల్టీగా పనిచేసేటువంటి కార్యకర్త కావాలా, వాళ్ళకి మీరు ఏదో చెయ్యాలి. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ కొంతమందిని సాటిస్ఫై చేస్తూ ఉండాలి నాయకులు. ఇదంతా మీరు అలవాటు చేసుకున్నారా, ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్నారనుకోవాలా? పరిస్థితిని బట్టి పోతుండాలి. సమయానుకూలంగా అందరినీ బ్యాలెన్స్ చేస్తా ఖచ్చితంగా పోవాలి వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు చూస్తే తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉండే లీడర్స్